లోటు నాకు తెలుస్తుంది. సో అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నా. కూడా నాకు అయితలేదు, నాతో అసలు ఉండలేకపోతున్నా మోని లేదని. ఎత్తికి మించి నేను ట్రై చేస్తా, పక్కాల అమ్మను కూడా తీసుకుని వస్తా. అండ్ శ్రీ అన్న సారీ, మస్తు రెడీ అయింది పాప. ఏమైంది? కనీసం ఫోన్ చూసి మాట్లాడదాం అనుకోవట్లేదా నీకు? ఇప్పుడు నువ్వు రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అని నేను ఆ ఫీల్డ్ చూస్ చేసుకున్నా, కానీ అక్కడికి వెళ్ళినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. నేను తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమొద్దు, మనం ఉండిపోయి ఇక్కడ మాతో మా ఇంట్లో నువ్వు. సరే కానీ అంత కాదు కానీ ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సో హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. చాలా రోజులు అయిపోయింది పిలిపిని, మోనిని కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది. నేను ఫస్ట్ వీడియోలు చేయకపోవడం కారణం ఏంటంటే, ఒకటి మోని లేదు అని నేను చాలా ధైర్యంగా టీం వాళ్ళతో వీడియో కొడదామని వచ్చాను నేను హైదరాబాద్కి. కానీ మోని లేని లోటు నాకు తెలుస్తుంది. సో అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నా. ఏదో తెలియని పెయిన్ అయితే నేను భరిస్తున్నాను అనమాట. అది మీ అందరికి చెప్పుకోలేకపోతున్నా. అండ్ ఈ వీడియో ద్వారా ఇద్దరికి నేను సారీ చెప్పాలి. ఒకటి శ్రీ అన్నకి, ఒకటి మోనికి. శ్రీ అన్నకి ఎందుకంటే అన్న ఎన్నోసార్లు ట్రై చేసిండు, పాపం దగ్గరుండి వీడియోలు కూడా కొట్టిపిద్దాం అనుకుండు. కానీ ఇక నాకు నా మనసు ఇక సహకరించలే అనమాట. ఇంకోటి మోనికి సరిగ్గా మాట్లాడకపోవడం, దూరం పెట్టడం, నాలో నేనే బాధపడుతున్నా. దట్టు నేను ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ కూడా పెట్టిన వీడియోస్ అని. సో దాని ద్వారా కొంచెం బ్రెయిన్ అనేది రిలీఫ్ అయిద్ది అనుకున్నా. కానీ అయినా కూడా నాకు అయితలేదు, నాతో అసలు ఉండలేకపోతున్నా మోని లేదని. ఎంతో భరించిన కానీ అతను అయితలేదు. ఇక మోని వాళ్ళ అమ్మకైతే కాల్ చేసిన, అంటే ఇట్లా మీ అమ్మాయిని తీసుకోదాం అనుకుంటున్నా అది ఇదని మాట్లాడినా. అదంతా వీడియో అయితే రికార్డ్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు మోనికి కూడా తెలియదు నేను మోని దగ్గరికి పోతున్నా. బట్ టైం వచ్చి 11 అవుతుంది, నైట్ 11 అవుతుంది. నేను మార్నింగ్ మళ్ళా వాళ్ళ దగ్గర ఉంటా. సో మోనికి సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అది వెళ్ళి మోనిని తీసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నా. చాలా మంది మిస్ అవుతారు కదా నన్ను, మోనిని కూడా. సో ఇంకా మోనిని తీసుకొచ్చి మోనిని నేను వీడియోలు కొట్టేలా ప్లాన్ చేస్తా. మోని ఏమంటుందో ఏందో తెలీదు. సో దాని దగ్గరికి వెళ్ళి అయితే రామోని ఇట్లా మన ఇద్దరం కలిసి ఉందాం అది ఇది అని చెప్తా. ఎందుకంటే నా తను అయితలేదు. నిద్ర పోతున్నా, నిద్ర మళ్ళా మధ్యలో నుంచి లేచిన రోజులు ఉన్నాయి. అంటే ఇట్లా పడుకుంటున్నా, సడన్ గా గుర్తుకొచ్చి లేచిపోయి నిద్ర కూడా పోతలే, అంత పిచ్చి ఎక్కుతుంది. ఎప్పుడు నన్ను పట్టుకుని పడుకుంటా, నాతో ఉండి నా పక్క నుండి ఏదో తెలియని బాధ నాలో నేను ఫేస్ చేస్తున్నా. అది ఎవరికి చెప్పుకోలేకపోతున్నా ఇన్ని రోజుల నుంచి. సో ఇక ఇప్పుడైతే నేను మోని దగ్గరికి పోతా. ఇప్పుడు 11 అవుతుంది, నైట్ 11 అవుతుంది. కార్ తీసుకుని పోతున్నా. మార్నింగ్ నాకు తెలిసి అయితే 8 మళ్ళీ 11-10 కల్లా అక్కడ ఉంటా. దాన్ని తీసుకుని ఇక వచ్చేస్తా. దానికి ఇక తెలియదు నేను వస్తున్నట్టు. ఆంటీతో అయితే నేను మాట్లాడేసిన. మళ్ళీ మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆంటీ ఒక్కద్ది అయిపోద్ది అంటే, లేదు. ఎందుకంటే శ్రావణి మోని వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఉన్నారనమాట. సో నేను వాళ్ళతో కూడా మాట్లాడినా, నేను చూసుకుంటా అన్నారు. సో ఆ ధైర్యంతోనే కొన్ని రోజులు మోనిని తీసుకొచ్చి ఇక మళ్ళీ కొన్ని రోజులు కాదు మొత్తానికి మోనిని అయితే పెట్టుకుని ఇక వీడియోలు కొడదాం అనుకుంటున్నా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మను కూడా తీసుకురానికే నేను నా చేతికి మించి నేను ట్రై చేస్తా. పక్కా వాళ్ళ అమ్మను కూడా తీసుకుని వస్తా. అండ్ శ్రీ అన్న సారీ, నువ్వు ఎంత దగ్గరుండి చెప్పినా కూడా నా మనసు ఇక ఏమంటారు బాధతో ఉంది కాబట్టి నీ మాట వినలేదు, అంతే, అంతకు మించి ఏం కాదు. అండ్ మోని సారీ,
నీతో ఎక్కడ మాట్లాడితే నేను బాధపడతా, నువ్వు బాధపడతావు, మళ్ళా ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మళ్ళా నిన్ను అక్కడ మీ అమ్మ దగ్గర ఉండనీయకుండా చేస్తానేమో అని బాధతో ఇన్ని రోజులు నేను డిస్టర్బ్ చేయలేదు. నన్ను అతను అవుతలేగా, అయిపోయింది, ఫిక్స్ అయిపో. నేను నిజం చెప్తున్నా, నువ్వు లేకపోతే నేనేమైపోతున్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక ఇదే లాస్ట్. ఇక నేను ఇంకా ఎప్పుడూ నీ చేయి అయితే విధవాను, ఇక ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడైతే నేను వెళ్ళి మౌని దగ్గరికి వెళ్ళి అడుగుతా రమ్మని. వస్తుంది పక్క బరాబర్ వస్తుంది. ఎందుకంటే దానికి చెప్తా, మీ అమ్మకు కూడా చెప్పినా నేను అది అని చెప్తా. వస్తే ఇక తీసుకుని వచ్చేస్తా గైస్. చూడండి, ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తారు కదా. మీరు చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, చాలా మంది నా బిజినెస్ పెడితే దానికి కూడా అన్న నువ్వు మౌని అక్క వీడియోలు చేయండి అన్న, ప్లీజ్ అన్న మౌనికి అక్కని తీసుకొచ్చేయండి అంటారు. ఆ బిజినెస్ పెట్టినా కొంచెం బ్రెయిన్ రిలీఫ్ కోసం పెడితే దాంట్లో కూడా మౌనిని గుర్తు చేసారు. నాకు కూడా అనిపించింది, అవును మౌని లేదు అనే ఫీల్ నాకు అనిపిస్తుంది అనమాట. అంటే నేను డే బై డే తెలుసుకుంటున్నాను నాలో నేను ఏదో కోల్పోతున్నా అని. సో నేను ఇంక ఈ బాధ నేను ఒక్కనే భరించాలనుకుంటాలే. సో ఈ బాధ నేను భరించి దాన్ని మళ్ళా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళా ఎట్లనో 1 year లో పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను ఇదంతా నాతో అవుతలేక డైరెక్ట్ వెళ్ళి మార్నింగ్ తీసుకుని వచ్చేసి ఇద్దరం హ్యాపీగా ఉండి వీడియోలు చేసుకుందాం అనుకుంటున్నా. సో మార్నింగ్కి వెళ్ళి అయితే చిన్న సర్ప్రైజ్ అనమాట. అంటే నేను వస్తున్నాను తెలియదు కాబట్టి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇందుకే వీడియోలు చేయలేదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో నేను టీమ్ వాళ్ళతో చేద్దామని వెళ్ళినా, కానీ అతను అవ్వలేదు. మౌని లేని ఫీల్ నాకు కనిపించింది. సో అందుకే నేను కొట్టలేకపోయినా, అంతే కారణం. సో మౌని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వీడియోలు అయితే కొడతా గైస్. సో గైస్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం. 100% ఇప్పుడు మౌనిని తీసుకుని వెళ్ళిపోవాలి ఎట్లయినా సరే. ఫోన్ చేస్తా, కిందికి రమ్మంట, చూద్దాం ఎట్లా ఫీల్ అవుతుందో చూడంగానే. ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా, ఇది 3వ సారో 4వ సారో దానికి చెప్పకుండా వస్తున్నా. ఓకే, నాకు భయం అవుతుంది ఆయన. కొడుకులో చేరా నన్ను వీరా. హలో, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరే ఒకసారి ఇక్కడ రా, మీ ఇంటి పక్క గల్లీలో ఒకదానికి ఒక సర్ప్రైజ్ ఉంది. రా చెప్తా. నా యువరాణి వచ్చేస్తుంది, చూద్దాం. మస్తు రెడీ అయింది పాప. ఏమైంది గుంటా, రెడీ అయినా? ఏమైంది? ఏమైంది? మరి ఎందుకు తెలుస్తున్నావు? చాలా రోజులతో చూసాను కదా నిన్ను, ఎలా అయిపో తెలుసా నువ్వు మంచిగా రెడీ అయినావు. కానీ ఇది అమ్మ కాటికి మొత్తం పోయింది. సారీ. ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా? వచ్చినా ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు ఎప్పుడు వస్తా అనుకోలేదు. మళ్ళీ ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. ఎప్పుడు బిజీగా ఉంటున్నావు. నాకు ఎంత ఒకసారి చూడకని తట్టుకోలేకపోయాను. ఎట్లా పిచ్చిదాను పోను. ఏంటంటే నీకు ఎందుకు చెప్పట్లేదు అంటే, నీకు చెప్పి వద్దాం అనుకున్నా, మళ్ళీ నీకు ఫోన్ కూడా వేద్దాం అనుకుంటున్నా రోజు. మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ నన్ను మిస్ అవుతావు, మళ్ళీ మీ నాన్న బాధ, ఇదంతా ఎందుకని ఫోన్ చేయట్లే అంతే. అయినా నువ్వు ఎందుకు ఫోన్లు చేయట్లేదు నాకు? చెప్పిన మళ్ళీ ఒకవేళ నిన్ను డిస్టర్బ్ చేసినా అనుకో, నేను ఎమోషనల్ ఫీల్ అయిపోతా. దానికి దీనికి సంబంధమా చెప్పు? కనీసం ఫోన్లు చూసి మాట్లాడదాం అనుకోవట్లేదా నీకు? నిజమే, మాట్లాడాలని ఉంటది, కానీ ఏం చేయాలి, మాట్లాడలేకపోతున్నా అంతే. సడన్ గా ఎందుకు వచ్చేసావు ఇప్పుడు? తీసుకెళ్ళిపోమని నిన్ను. ఎవరు నన్నా? నేను రాను. ఎందుకు? మా అమ్మ ఒప్పుకుందిరా. నాతో అయితలేదు, అందుకే వచ్చేసిన. వద్దు, మా అమ్మ మా అమ్మని వదిలేసి ఎలా వస్తాను? వచ్చేసిన నీకు. నేను లేకపోతే హ్యాపీగా ఉంటున్నాను. అలా నేను ఎందుకు ఉంటాను? ఇప్పుడు నువ్వు రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళిపోయాను. మా అమ్మ గురించి ఏం ఆలోచించాలి?
మీ అమ్మతో నేను మాట్లాడినా ఆల్రెడీ. కానీ నీకు చెప్పని విషయం ఏంటంటే మీ అమ్మకి చెప్పొద్దని చెప్పిన, నేను వస్తున్నాను. ఆల్రెడీ మీ అమ్మతో మాట్లాడి ఆంటీ నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతా అని చెప్పా. అయ్యా, అంటే మీరిద్దరు ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ ఏం లేదు, చెప్పాను ఆంటీ ఇట్లా నా వల్ల అవ్వట్లేదు, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా వీడియోలు చేయలేకపోతున్నా, బయట ఎందుకు తిరుగుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు, వీడియోలు అని బయట తిరుగుతున్నా కానీ ఆ టీం మంచిగానే తిరుగుతున్నావు, మంచిగానే వీడియోలు షూట్ చేస్తున్నావు, పైసలు సంపాదిస్తున్నావు, అదంతా ఇప్పుడు నీకు గుర్తొచ్చినాయి. సంపాదించేది అదంతా ఎలా ఉంటుంది అంటే మీకు చూస్తే నీకు కానీ బయట జనాలకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే వీడు బాగానే తిరుగుతుండని పేరుకుంటుంది. ఆ బాగానే ఎందుకు తిరుగుతున్నా నేను అంటే నువ్వు లేవనే దాన్ని నేను చేసుకుంటున్నా. అంటే మోని ఇంకా లేదు, ఇంకా నువ్వు ఒక్కడవే కష్టపడాలి అని నేను ఆ ఫీల్డ్ చూస్ చేసుకున్నా. కానీ అక్కడికి వెళ్ళినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. అందుకే మనుషులతో ఉండాలి, అర్థమవుతుందా? అందుకే మనుషులతో ఉండాలి. అవునే, నేను ఉంటాక రెడీగానే ఉన్నా కానీ నువ్వే రానంటున్నావు. మరి ఇప్పుడు మా అమ్మని ఎలా వదిలేసి వచ్చేద్దాం చెప్పు? మా అమ్మ ఒక్కడిదే ఉంటుందా? తప్పు కదా, అట్లా ఎలా వదిలేసి వచ్చేయాలి? అప్పుడు నేను ఆల్రెడీ మీ అమ్మతో మాట్లాడినా, మీ అమ్మని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళట్లే కదా, మీ అమ్మని చూసుకోవడానికి మీ అక్క ఉంది, మీ అన్నయ్య ఉన్నారు, మీ వదిన ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమన్నా బాగా చూసుకుంటా అన్నారు, మోనిని తీసుకెళ్ళా అన్నారు. వద్దురా, ఇప్పుడు అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను ఎవరికే బాధపడుకుంటూ ఒక్కరిని ఇంట్లో కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చోవాలా? అలా కూడా వద్దు, మంచిగా ఉందాం ఇద్దరం కలిసి. ఎక్కడ? వైజాగ్లోనా? వైజాగ్లో ఉండిపో. ఇక్కడ టీము అక్కడికి కూడా వెళ్దాం మనం, అప్పుడప్పుడు వెళ్ళి వారానికి ఒకసారి అట్లా వెళ్ళి టీంలో వీడియోలు చేసుకుని వచ్చేద్దాం. కానీ ఇక్కడ ఉండిపోరా. ఏం కాదు, నా మాటను కావాలంటే మీ అమ్మతో నువ్వు మాట్లాడు. నీకు నమ్మకం లేకపోతే అమ్మ నేను వెళ్ళాలా అని మీ అమ్మ ఇష్టం ఉంటేనే నువ్వు రా. ఇంకొకటి చెప్తున్నా, కొన్ని రోజులు అయినాక ఒక మా అయితే ఒక 10-15 రోజులు అయినాక మీ అమ్మని కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఆమె రాదురా, నేను మాట్లాడుతానే. ఇప్పుడే సడన్ గా అన్ని జరగమోని టైం పట్టి దేనికైనా పేషెన్స్. ఆవిడ రాదు కదా, నేను చాలా సార్లు అడిగి నాకు ఎంత అడిగినా ఆమె రావట్లేదు. నేనేం చేయాలి మరి? నాది నేను తీసుకొచ్చే బాధ్యత. ఏమొద్దు, మనం ఉండిపో ఇక్కడ మాతో, మా ఇంట్లో నువ్వు. ఉండిపోతాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ టీం అన్నోళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి కదా. అవును వెళ్దాం, శ్రీయాన్తో మాట్లాడదాం, అన్న ఇక్కడ ఉండిపో. సరే ఏం కాదు, అక్కడికి వెళ్దాం, టీం దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఇక్కడికి వద్దాం వైజాగ్. సరే కానీ మంచి ఉందమ్మా, ఫ్రేమ్ బాగుందాం. చాలా రోజుల తర్వాత వంశీ జర దిల్ షేప్ వేసుకోరా, మా పిల్లని కలిసి చాలా రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అయింది బా ఇది మార్చి. అమ్మ దీని స్మైల్ నేను వంశీ పక్కన దిల్ షేప్ సిగ్గెందుకే, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నానా? అందరూ అడుగుతున్నారు మరి అన్న మోని అక్క లేదా ఎస్ఆర్ టీం నుంచి వెళ్ళిపోయిందా అంటే యాక్చువల్గా నేను ఫిక్స్ అయిపోయినా మోనీని అసలు పెట్టుకుని వీడియోలు కొట్టద్దు కొన్ని రోజులు, 1 year పెళ్ళి అయ్యేదాకా అనుకున్నా. కానీ మోని లేకపోతే అసలు నాకు వీడియోలు కూడా చేయబుద్ది అవుతుందిలే. అందుకనే ఇక తట్టుకోలేక నాలో నేనే మాట్లాడుకుని మా అత్తగారితో మాట్లాడినా. నేను లేకపోతే నువ్వు ఏం పని చేయదండి బుర్ర. అందుకే నా బుర్రతో ఆడుకుంటున్నావా? నేనే ఆడుకుంటున్నాను మరి. సరే ఇప్పుడు వస్తారా నాతో? ఇప్పుడైతే వద్దురా, నువ్వు ఉండిపోయిన తర్వాత కొన్ని రోజులు ఉండిపోదాం. ఉండిన తర్వాత అప్పుడు వెళ్దాం కావాలంటే. మంచిగా ఇక్కడ ఎలా వచ్చావు కదా, మూవీకి గీవీకి అన్నిటికి తిరుగుదాం, పద తిరుగుదాం. బాధ పోయిందా మొత్తం? సరే గుర్తు చేయండి మళ్ళా. ఏదో ఇన్ని రోజుల తర్వాత వచ్చావని హ్యాపీ ఫీల్ అవుతే నువ్వు మరినరా. సారీ నువ్వు నవ్వడమే నాకు కావాలి పొట్టిదానా. నువ్వు ఏదో నేను తోట్టుకోలేను. వైట్ ఉన్నట్టు నీకన్నా నైట్ ఉన్నా చూసుకో. రే 1 ఇంచు తక్కువ ఉన్నా కూడా పొట్టిదానే అంటారే. పొట్టిదానా సరే కానీ అంత కాదు కానీ ఐ లవ్ యూ. సరే కానీ వెళ్ళిపోదాం. మీ అమ్మతోనే మాట్లాడాలి అంతే కదా. మీ అమ్మాయి ఒప్పుకుంది. అరే ఆవిడ అట్లానే ఫస్ట్ తర్వాత మాట్లాడతారు. వేరేగా ఎవరే మీ అమ్మ ఎందుకు మీరే మాట్లాడిద్దే? నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా, దీనికి తెలియదు వాళ్ళ అమ్మకి నాకు డిస్కషన్ ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత.
సో పక్క అయితే దీన్ని తీసుకెళ్ళిపోతా. అంటే నాకు తెలియకుండా మా అమ్మతో మాట్లాడాడు, నన్ను అడిగాడు. అంటే మీరే నాకు ఇంకేమి, నాకు ఇష్టాలు ఏముండవు. నువ్వు నా ప్రాణం, నేను నీ ప్రాణం. నాకన్నా నీకు ఇంకెవరు ఇష్టము? ఇష్టం కాదు, అమ్మను వదిలేసి రాని. అవునే, మీ అమ్మ ఒప్పుకుంది పిచ్చిదానా. సరే. సో గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి దీని పక్క తీసుకెళ్ళిపోతా. ఇది రానికి అంటే అవన్నీ చెల్దావు, ఎందుకంటే నేను అన్ని కిలోమీటర్ నిద్ర లేకుండా వేసుకుంటా. చెప్పండి ఎలా వచ్చేది వదిలేస్తాం అంటే వాళ్ళ అమ్మతో నేను మాట్లాడినా. వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని నేను వదలట్లేదు. వాళ్ళ అక్క, వీళ్ళ అక్క ఉంది, వీళ్ళ అన్న ఉన్నాడు, వదిన ఉంది. సో మా అక్క నాకు అక్క ఇద్ది. సో వీళ్ళందరూ ఉన్నారు. సో బాగా చూసుకుంటా అన్నారు, నమ్మకం నాకు ఇచ్చారు. సో అందుకనే మోని బంగారాన్ని తీసుకుపోతున్నా. ఇది ఇప్పుడు ఒప్పుకోదు, ఇంటికి వెళ్ళాక ఒప్పించి మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ఆడ కొడతాం. ఏడా హైదరాబాద్ వెళ్ళేదాకా మళ్ళీ వీడియోలు కొట్టాం పక్కా. నువ్వు వస్తేనే నెక్స్ట్ నేను హైదరాబాద్ వెళ్ళి వీడియో కొడతా. రావాలని కానీ ఆలోచిస్తున్నా. రాకపోతే అసలు నేను యూట్యూబ్ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఇది ఇంటికి వెళ్ళినాక ఒప్పుకోలేకపోతే నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేయను. మరి నువ్వు రావాలి, మరి నేను ఒక్కనే చేయలేకపోతున్నా. సరే ఒకసారి మస్తు రోజులు అయిపోయింది కదా, ఒకసారి చెప్పవా? వెల్కమ్ బ్యాక్ టు చెప్పు ఒక్కసారి చెప్పే. మంచిగా చెప్పు. బాగున్నావు, అందంగా ఉన్నావు. చెప్పాలా? చెప్పు చెప్పే. చాలు, నేను చెప్పలేను. చెప్పు చెప్పు. సరే ఇద్దరం ఒకటేసారి. 1 2 3. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి ఆఫీషియల్. సో గైస్ నెక్స్ట్ వీడియో చూడండి. ఒకవేళ ఇది వస్తే వీడియోలు చేద్దాం, లేకపోతే చేయలేం. బాయ్.